ఇకపై ఆర్టీసీ బస్సుల్లో టికెట్ల కోసం చిల్లర వెతుక్కోవాల్సిన అవసరం లేదు. మరికొన్ని రోజుల్లో డిజిటల్ చెల్లింపుల ప్రక్రియను ఆర్టీసీ వేగవంతంగా తీసుకురాబోతుంది. ఇకపై ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం, డెబిట్, క్రెడిట్ కార్డు స్వైపింగ్ తదితర అన్ని రకాల పేమెంట్స్ విధానాలతో టికెట్లు జారీ చేయనున్నారు. ఇకపై ఆర్టీసీ బస్సుల్లో టికెట్ల కోసం చిల్లర వెతుక్కోవాల్సిన అవసరం లేదు. మరికొన్ని రోజుల్లో డిజిటల్ చెల్లింపుల ప్రక్రియను ఆర్టీసీ వేగవంతంగా తీసుకురాబోతుంది. ఇకపై ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం, డెబిట్, క్రెడిట్ కార్డు స్వైపింగ్ తదితర అన్ని రకాల పేమెంట్స్ విధానాలతో టికెట్లు జారీ చేయనున్నారు. సాధారణంగా బస్సు టికెట్ల జారీలో చిల్లర బెడద కారణంగా కండక్టర్లు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆన్లైన్ చెల్లింపులను ప్రోత్సహించి టికెట్ జారీ చేయడానికి ఆర్టీసీ అధికారులు చర్యలు మొదలుపెట్టారు. అందులో భాగంగానే హైదరాబాద్లోని బండ్లగూడ డిపోను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి 70 బస్సుల్లో టికెట్ జారీ యంత్రాలను కండక్టర్లకు అందజేశారు. 20 రోజుల నుంచి డిజిటల్ చెల్లింపులతోనే టికెట్లు జారీ చేశారు. ఆ యంత్రాల పనితీరులో ఏమైనా లోపాలున్నాయా, ఎంత సమయంలోపు పేమెంట్ అవుతుంది, స్కాన్ చేయడంలో ఇబ్బందులున్నాయా తదితర సాంకేతిక సమస్యలపై ఆర్టీసీ స్టడీ చేసింది. ఈ ప్రాజెక్టులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తడం లేదని తేలింది. దీంతో డిజిటల్ చెల్లింపుల ప్రక్రియను తీసుకురాబోతున్నారు. అందుకు సంబంధించిన టెండర్ ప్రక్రియను కూడా పూర్తి చేశారు. కాగా నల్గొండ రీజనల్ పరిధిలో 630 బస్సులు ప్రతినిత్యం 2.5 లక్షల కిలోమీటర్లు తిరుగుతూ ప్రయాణికులను తమ తమ గమ్యస్థానాలకు చేరుస్తున్నాయి. బస్సుల్లో ఆన్లైన్ చెల్లింపుల ప్రక్రియ తీసుకురాబోతుండటంపై ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.